ఆయన దృష్టికి మరుగైనదేది లేదు. ఆయన కన్నులకు కనబడనిదంటూ ఏది లేదు. సమస్తము ఆయన దృష్టికి తేటగా కనబడుచున్నవి కదా అంటాడు. ఏం దాయగలవు? ఏం దాయలేవు. ఇది ఒక్కటే, యథార్థంగా బ్రతకడం ఒక్కటే తప్ప ఆయన దగ్గర దాచడానికంటూ ఏదీ లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు అంటాడు. ఇంకా 26వ కీర్తన 2వ వచనం కూడా ఒకసారి చూడగలిగితే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఏమండి, ఇంకా మనుష్యుల దగ్గర కూడా హృదయాన్ని పరిశోధించే టెక్నాలజీ రాలేదండి.